అలాగే ఎవరికైనా పేదవాళ్ళకి ఏదైనా చీర పెట్టాలంటే 200 రూపాయలు చీర పెడితే చాలు అనుకుంటాం. అంటే మనకు తెలియక ఏంటంటే దానం చేసేది ఏదో వృధా, అది దానివల్ల పెద్దగా ఏమొస్తుంది, తగ్గించుకుంటే చాలు అనుకుంటాం. మనకంటే మాత్రం చాలా మంచిగా ఎంత ఖర్చుకైనా వెనకాడము. కానీ బాబా మార్గంలో ఈ రెండు కూడా పరస్పర విరుద్ధంగా జరగాలి. అంటే దానం ఎక్కువగా జరగాలి, నీ సొంత ఖర్చు తక్కువగా జరగాలి. మనం ఆ విధంగా ఆలోచించగలిగినప్పుడు మనం బాబా నిజంగా విశ్వసించిన వాళ్ళం అవుతాం, నిజమైన ఫలితాలు పొందిన వాళ్ళం అవుతాము. కనుక ఈ దిశగా మనం మారాలి. ఈ దిశగా మన ప్రవర్తనని, ఆలోచన విధానాన్ని, మన సంస్కారాలని సరిచేసుకుంటూ భక్తిని పెంపొందించుకోవాలి. ఉట్టి భక్తి అక్కర్లేదు. రావణ పరమ మించిన భక్తి ఎవడికి లేదు. కానీ ఆయన భక్తి ఆయన్ని కాపాడలేకపోయింది. భక్తి అంటే భగవంతుని ఎక్కువగా ఇష్టపడడం, ప్రేమించడం ఒక్కటే కాదు. రావణ బ్రహ్మ కంటే శివుణ్ణి ఆరాధించేవాడు, ఇష్టపడేవాళ్ళు ఎవరు లేరు. కానీ అది మూర్ఖ భక్తిగా తయారైపోకూడదు. అది సత్వగుణ భక్తిగా ఉండాలి. సత్వగుణం అంటే ఇదిగో ఇందాక చెప్పినట్టుగా దానం, ధర్మం, ప్రేమ, సమభావం, శాంతం, ఈ యొక్క ఉత్తమ గుణాలతో కూడిన దాన్ని సత్వగుణ భక్తి అంటారు. ఆ విధంగా సంస్కారాలతో, పూర్వ సంస్కారాలతో కూడిన భక్తిని వదిలించుకోవడానికి సంస్కారాల మీద కూడా దృష్టి పెట్టి ఆత్మవిమర్శ చేసుకుంటూ కోపం, ఈర్ష, స్వార్థం, మమకారం, మన ఇంట్లో పిల్లవాడు, ఎదురింటి పిల్లవాడు ఇద్దరు కొట్లాడితే ఎదురింటి పిల్లవాడికి తప్పైనా మన పిల్లాడికి తప్పైనా ఎదురింటి పిల్లవాడిని దండిస్తాం సమర్థించుకోవడానికి. సహజంగా దీన్ని ఏమంటారు? మమకారం అంటారు. కానీ నిజమైనటువంటి సాయి భక్తులు ఆ విధంగా ఉండటానికి వీలు లేదు. తప్పు ఎవరిదైతే వాళ్ళదే. న్యాయం, ధర్మం అంటే ఏంటంటే అదే. మమకారాలకు, అనురాగాలకు అతీతంగా ధర్మాన్ని ఒక జడ్జి ప్లేస్లో కూర్చున్న వాళ్ళు ఎలా విధంగా ఆలోచిస్తాడో అలా ఆలోచిస్తారు. అటువంటి వాళ్ళతో ఇంట్లో చాలా కష్టం భరించడం. మనం ఏమనుకుంటామంటే మనం ఏం చేసినా మనకు సపోర్ట్ చేయాలి మన వాళ్ళు అనుకుంటాం. పక్కింటి వాళ్ళతో కూడా వస్తే మనకే సపోర్ట్ చేయాలి. కానీ నువ్వు తప్పు చేసావు కదా అని అడిగితే మన మీద చాలా కోపం వస్తుంది వాళ్ళకి. ఒక తమ్ముడు తప్పు చేస్తే అన్న చెప్పాడు అనుకోండి, అన్న చెడ్డవాడు. ఒక అన్న తప్పు చేసి తమ్ముడు చెప్పాడు అనుకోండి, తమ్ముడు చెడ్డవాడు. ఎందుకని? నాకు సపోర్ట్ చేయాలి. అది కాదు. అది ఆధ్యాత్మిక మార్గంలో అటువంటిది కుదరదు. ధర్మరాజులుగా నిక్కచ్చిగా ఉండాలి. ఖచ్చితంగా తప్పు తప్పు అనగలగాలి. ధర్మం అంటే అదే, నీతి అంటే అదే, న్యాయం అంటే అదే. ఇవన్నీ కూడినదే నిజమైన భక్తి. భక్తి అంటే కేవలం భజనలు, కీర్తన, సంకీర్తన, సత్సంగాలు కాదు. నువ్వు ధర్మబద్ధంగా నీకు కష్టమైనా సరే ధర్మాన్ని ఆచరించాలి. రాముడికి ఎంత కష్టం సీతమ్మను వదిలిపెట్టడం. ఆ తల్లి అప్పటికే 12 సంవత్సరాలు నరకయాతన అనుభవించి వచ్చింది, అరణ్యవాసం చేసి వచ్చింది. ఏదో కొద్దిగా సుఖపడుతుంది అనుకుంటే నిండు గర్భిణి అయితే ధర్మం ఆయనకు అడ్డుపడింది. వెంటనే వదిలేశాడు. వదిలేసి ఎంత వేదన పడ్డాడు. కానీ ఈ రోజుల్లో మన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మన సుఖానికి, మన ఇష్టానికి ఏదన్నా చిన్న తేడా వస్తే, ఇబ్బంది వస్తే ధర్మాన్ని తప్పి మన సుఖాన్ని, మన ఇష్టాన్ని కాపాడు. ఇది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి పనికిరాదు. అందుకనే బాబా చెప్పిన కత్తి మీద సాము ఆధ్యాత్మిక ప్రయాణం, నానేఘాటు మీద దున్నపోతుతో ఎక్కినంత తేలిక కాదని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ ఆచరిస్తే చాలా కష్టం. నువ్వు నిజాయితీగా ఉంటే నీ ఇంట్లో వాళ్ళే నిన్ను ద్వేషిస్తారు. వాళ్ళ చేత ప్రేమించబడాలని ముఖస్థితి కోసం పొగిడి నువ్వు సాధించేది ఏమీ లేదు. వాడిని చెడగొడతావు, నువ్వు చెడిపోతావు. అప్పటికేదో వాడు నాకు మద్దతు ఇచ్చాడని నేను పొగడవచ్చు, కానీ వాడు ఇంకా ఇంకా చెడిపోవడానికి నువ్వే కారణమవుతున్నావు. కనుక అలా చేయడానికి వీలు లేదు. కష్టమైన, కఠినమైన, యథార్థవాది, లోక విరోధి అంటే అన్నారు. కానీ అందుకని బాబా మొట్టమొదటి దీపాలు వెలిగించిన లీలలో అదే చెప్పాడు. సత్యాన్ని అంటుపెట్టుకొని ఉండండి. మీకు ఇవ్వటం ఇష్టం లేకపోతే ఇవ్వనని చెప్పండి, కానీ సత్యాన్ని మాత్రం వదిలిపెట్టవద్దు అన్నాడు. ఎందుకంటే ఎవడైతే సత్యం మీద నిలబడ్డాడో వాడు మాత్రమే ధైర్యంగా ఉండగలుగుతాడు. చూడండి, అబద్ధాలు ప్రతిక్షణం భయపడతాడు. ఈ అబద్ధం తెలిసిపోతుందేమో, ఏమైపోతుందేమో అని. అవినీతిపరుడు ప్రతిక్షణం భయపడతాడు, ఎప్పుడేమవుతుందో అని. కానీ నిజాయితీపరుడు, సత్యం మీద నిలబడేవాడు ధైర్యంగా ఉంటాడు. ఎక్కడ ధైర్యం ఉందో అక్కడ నిశ్చలత్వం ఉంది. నిశ్చలత్వే మోక్షస్థితి.
సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. కనుక సత్యం మీద ఆధారపడి ధైర్యం ఉంది, ధైర్యం మీద ఆధారపడి నిశ్చలత్వం ఉంది, నిశ్చలత్వమే ఆనందస్థితి, మోక్షస్థితి. ఇవన్నీ మరి ఆధ్యాత్మిక మార్గంలో కష్టమైనా కానీ హరిశ్చంద్రుడు సత్యాన్ని అంటి పెట్టుకుని ఏం చేశాడు? ఇప్పుడు ఏం చెప్తారు? సత్యాన్ని అంటి పెట్టుకుంటే హరిశ్చంద్రులాగా భార్య నమ్ముకోవాల్సి వస్తుంది, రాజ్యం పోగొట్టుకోవాల్సి వస్తుంది, కాబట్టి అబద్ధాలు ఆడేసేయి. మామూలు వాళ్ళకి సరే మీ ఇష్టం, మామూలు వాళ్ళు. కానీ మనం ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాం, మనకు సత్యం విలువ తెలుసు, అసత్యం విలువ తెలుసు, అసత్యం వల్ల ఏ ప్రమాదం వస్తుందో తెలుసు, సత్యం వల్ల ఎంత ఉన్నత స్థితి వస్తుందో తెలుసు, డబ్బు కీర్తి ప్రతిష్టలు ఎంత అల్పమైనవో తెలుసు, వాటిలో ఉన్న అశాంతి ఏంటో తెలుసు. అవన్నీ లేకుండా ఫకీరు పదవే గొప్పదని బాబాగారు ఎందుకన్నారో దాంట్లో ఉన్న సత్యం తెలుసు. తెలుసా లేదా? బాగా మనం ఆలోచించాలి. నిజమా? బాబాగారు ఫకీరు పదవే గొప్పదన్నాడు. ఎలా గొప్పదవుతుందండి? ఏమీ లేకపోతే ఎలా బతుకుతామండి? శుభ్రంగా బతకొచ్చండి. ఒంటి మీద కప్పుకోవడానికి ఒక వస్త్రం, శుభ్రమైన వస్త్రం, తినడానికి 3 పూట్ల కొద్ది ఆహారం ఉంటే ఏ మనిషి అయినా శుభ్రంగా బతకవచ్చు. ఇంకా మిగతావన్నీ మనం తెచ్చిపెట్టుకున్న వ్యవహారాలు, మనని కష్టపరచుకోవడానికి, మనని భయపెట్టుకోవడానికి, మన ఇంట్లో ఉన్నటువంటి శాంతిని పోగొట్టుకోవడానికి, సమాజంలో ఉన్న అందరితో కూడా ఇబ్బందులు కొని తెచ్చుకోవడానికి ఆస్తులు అంతస్తులు పనికొస్తాయి, కానీ మనశ్శాంతిని ఇవ్వలేవు. మనశ్శాంతి అనేది వేరు, సుఖం అనేది వేరు. ఒక పరుగు మీద కూర్చుంటే సుఖంగా ఉంటుంది శరీరానికి, కానీ అప్పుల వాడు వచ్చి అడుగుతాడేమో, ఇంటికి కట్టాల్సినటువంటి ఆ లోను కట్టకపోతే వాడేమంటాడు అని పరుగు మీదే పడుకొని ఉంటాడు, కానీ మనసులో మాత్రం అశాంతి లాగుతూ, కారు లోన్ అడుగుతాడేమో, బండి లోన్ అడుగుతాడేమో. ఇవన్నీ మనసులో అశాంతి ఉంటే పట్టుబడి మాత్రం ఏం చేస్తుంది? 7 అంతస్తుల బిల్డింగ్ మాత్రం ఏం చేస్తుంది? అంటే మీ మనసులో శాంతి లేదు, అశాంతితో ఉన్నారు, అన్నీ ఉన్నాయి, కానీ నాకేమీ లేవండి. ఓన్లీ ఈ దుస్తులు ఉన్నాయి, కడుపు నిండా 3 పూట్ల అన్నం దొరుకుతుంది, ఓ చిన్న రూమ్ ఉంది, నేను పడుకుంటే నాకేం బాధ లేదు, హాయిగా నిద్రపోతాను. అంటే మీరైనా నేనైనా. కానీ ఈ సత్యాన్ని గ్రహించలేక లోకంలో ఉన్న వాళ్ళు నన్ను ఆహారాలి అనుకొని చెప్పేసేసి బ్రహ్మాండమైన వస్త్రధారణ, చేతికి ఒక 5 ఉంగరాలు, మంచి మంచి కార్లు, బిల్డింగులు అప్పులు చేసి కొనుక్కొని అశాంతితో జీవిస్తున్నాడు మానవుడు. లోకుల కోసం జీవించే వాళ్ళు మానవుల్లో 90%, తన కోసం జీవించేవాడు 10%. ఎవరైతే తన కోసం జీవిస్తాడో వాడు నిజంగా ఎప్పుడు శాంతిగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. లోకుల కోసం జీవించే వాళ్ళందరికీ ఉన్నారు కదా కొంతమంది. ఆ కింగ్ ఫిషర్ ఆయన ఎవరు ఉన్నాడు పాపం, లండన్ పారిపోయాడు, 1000 కోట్లు బ్యాంకులకు ఎగనామం పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడున్న చాలామంది కూడా లోన్లు తీసుకొని 100,000 కోట్లు బ్యాంకులకు ఎగనామం పెట్టి ఉన్న వాళ్ళు నిద్ర పట్టదు. చూడ్డానికి బ్రహ్మాండమైన కార్లు, ముందు 4 కార్లు, వెనకాల 4 కార్లు, ఎక్కడికి పోయినా రాజభోగాలు, మనసులో మాత్రం నిద్ర పట్టదు, శాంతి ఉండదు. అటువంటి వాళ్ళని చూసి మనం కూడా అలాగే తయారవ్వాలనుకుంటున్నారు లోకంలో అందరూ. కానీ బాబా కాబట్టి డైరీలో బాబా అంటాడు, ఈ లోకులకు పిచ్చి పట్టింది, వాళ్ళు ఏదేదో అవ్వాలని చూస్తున్నారు, నేను మాత్రం ఎప్పుడు కూడా వాటిని లెక్క చేయను అన్నాడు. అంటే ఇదే బాబా గురించి సచిత్రలు చెప్తూ, లోకులు నిద్రపోయిన వాటిల్లో బాబా మేలుకొని ఉంటాడు, లోకులు మెలకుగా ఉండే విషయాల్లో బాబా నిద్రపోతాడు. అంటే ఇదే, లోకులు వేటి కోసం పరిగెడుతున్నారో, వేటి కోసం రాత్రి పగలు కష్టపడి గాడిద చాకిరి చేసి సుఖం శాంతి లేకుండా జీవిస్తున్నారో ఆ విషయంలో బాబా అస్సలు పట్టించుకోడు. అదే నిద్రపోవడం అంటే. లోకులు ఏ విషయంలో అయితే నిద్రపోతున్నారో, భగవంతుని విషయంలో, శాంతి విషయంలో, ఆనందం విషయంలో, అవి వాడికి లేవు, వాడికి అవక్కర్లా. లోకులు జై జై అనాలి నన్ను, అంతే. దానికోసం ఏమన్నా చేస్తాడు, నిద్రాహారాలు మాని పని చేస్తాడు, అడ్డమైన తప్పులు చేస్తాడు, పాపాలు చేస్తాడు. మళ్ళీ ఆ పాపాలకన్నిటి కర్మఫలాలు రేపు వాళ్ళ పిల్లలు చుట్టుకుంటాయి, తరతరాలు చుట్టుకుంటాయి, అవి వాడు చూడు, వాడు వెళ్ళిపోతాడు. కనుక ధర్మో రక్షితి రక్షిత, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది.